కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీసీల బతుకుల్ని బొగ్గిపాలు చేస్తూ ఉన్నాడు. నిజంగా ఒకసారి ఏదైతే నేను చెప్పినానో ఇవన్నీ కూడా వాస్తవంగా జరిగినటివి, ఇవన్నీ ఆన్ రికార్డ్. ఇవన్నీ ఈరోజు నేను చెప్తా ఉంటే మీరు వింటా ఉంటే నిజంగా ఎంటికలు లేచిన పడేంత పరిస్థితి. ఎవరైనా బీసీలుగా ఉన్నోళ్ళు నిజంగా దీనికన్నా వినే పరిస్థితిలో వింటా ఉంటే, ఎందుకంటే ఎప్పుడు జరగలా, ఎవడు చేయలా. జరిగింది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో, జగన్ హయాంలో మాత్రమే జరిగింది. కానీ ఇప్పుడు చంద్రబాబు బీసీల బతుకులను ఏం చేస్తూ ఉన్నాడు? బొగ్గిపాలు చేస్తూ ఉన్నాడు. మేము చెప్పిన మా ప్రభుత్వ హయాంలో ఉన్న ఈ పథకాలన్నీ ఈరోజు ఏమైనాయి? అన్నీ రద్దయిపోయినాయి. పైగా ఈయన చేస్తానన్న సూపర్ 6లు, సూపర్ 7లు బాండ్లు ఇచ్చి మేనిఫెస్టోలో చెప్పి ఏమైనాయి? అన్ని డస్ట్బిన్లో వేసేసినాడు. అన్నీ మోసాలే. పైగా రాజకీయంగా బీసీలను రాజకీయంగా ఎవరైనా ఎదుగుతూ ఉన్నారు అని అంటే వారిని ఓర్చుకోలేక వారి మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఈరోజు. ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా ఉన్నాం. యాక్సిడెంట్ కేసును హత్యాయత్నం కేసుగా మార్చి అది బైక్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్ కూడా కాదు, బైక్ యాక్సిడెంట్. 18 ఏళ్ళ పిల్లాడు తన కొడుకు, ఒక బైక్ యాక్సిడెంట్, హత్యాయత్నము కేసు కింద దాన్ని మార్చి కుట్ర కోణం దానికి యాడ్ చేసి మాజీ మంత్రి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన సిదిరి అప్పలరాజును జైల్లో పెట్టించినాడు. ఒక మహిళా ఎస్ఐని అడ్డు పెట్టుకొని జరగని దాన్ని జరిగినట్టుగా చూపించి ఆ అప్పలరాజును చూడడానికి నేను వెళ్ళినప్పుడు వచ్చిన లక్షలాది మంది ప్రజల్లో అంతమంది సమక్షంలో మా బీసీ అభ్యర్థి ఆముదాల వలస కోఆర్డినేటర్ చింతాడ రవి ఆమెను చంపడానికి ప్రయత్నం చేసినాడంట అనే దాని మీద కేసు. ఆ కేసు మీద ఆయన జైల్లో పెట్టినారు. ఏమన్నా అసలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.